సత్య మీడియా ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు. ఈరోజు సగటు మనిషి రోజులో చాలా సందర్భాల్లో వినే పదం టైం ఎంత, ఎన్ని గంటలకి, ఇప్పుడు టైం ఎంత అయింది, ఏ పని చేయాలన్నా, ఏ కార్యక్రమంకి వెళ్ళాలన్నా, ఒక ముహూర్తమైనా లేదా ఏదైనా సరే మన జీవితం కాలం మీద ఆధారపడి ఉంది. అసలు కాలం అంటే ఏంటి, టైం అంటే ఏంటి, పేరులో పడిపోయి అదంటే ఏంటో చాలా మంది మర్చిపోయి ఉంటారు. లేదా సమయం అని అనగానే చాలా మంది గంటలు, నిమిషాలు, సెకండ్లు, రోజులు, నెలలు, సంవత్సరాలు ఇలా మాట్లాడుతుంటారు. అసలు కాలం అంటే ఏంటి? ఎప్పుడైనా మనం ప్రశ్నించుకున్నామా? కాలం అంటే సమయమా? మరి సమయం అంటే? సమయము అంటే చాలా మంది సమయం గురించి చెప్పాలంటే మనం ఖచ్చితంగా ఆధారంగా తీసుకోవాల్సింది సూర్యోదయ సూర్యాస్తమయాన్ని. సూర్యుడు ఉదయించింది మొదలు మరలా ఉదయించే వరకు ఉన్న పట్టేటటువంటి కాలాన్ని, సమయాన్ని మనం టైంగా కంటిన్యూ చేస్తాం. అనగా సూర్యునికి భూమి తన చుట్టూ తాను తిరగడానికి పట్టే సమయమే ఒక రోజుగా కీర్తించాం. ఆ ఒక రోజుని మనము గంటలుగాను, నిమిషాలుగాను డివైడ్ చేసుకున్నాం. అంటే సమయం గురించి చెప్పాలంటే ఖచ్చితంగా శక్తి గురించి మాట్లాడాలనుకుంటా. ఎస్, శక్తి గురించి మాట్లాడకుండా మనం ఒక్కనాటికి సమయాన్ని క్యాలిక్యులేట్ చేయలేము. సమయం అంటే శక్తిలో కలిగే మార్పులే. నిర్దిష్టంగా శక్తిలో కలిగేటటువంటి మార్పునే మనం సమయం అని పిలుస్తాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఇలా భూమి తన చుట్టూ తాను తిరగటం వల్లనే ఈ సమయం అనేది ఏర్పడింది, దిక్కులు అనేవి ఏర్పడ్డాయి, శక్తి అనేది ఏర్పడింది, జీవం అనేది కూడా ఏర్పడింది. దాని గురించి మరింత లోతుగా తెలుసుకుందామా? ఇప్పుడు మన భూమికి సంబంధించినంత వరకు సూర్యుని చుట్టూ భూమి తిరుగుతూ ఉంటుంది. ఇలా సూర్యుని చుట్టూ భూమి తిరుగుతూ ఉండటం వలన మనకి పగలు, రాత్రి ఏర్పడ్డాయి అని మనందరం చదువుకున్నాం. పగలు అంటే ఏంటి, రాత్రి అంటే ఏంటి? దాన్ని ప్రామాణికంగా కనుక తెలుసుకోవాలని అనుకుంటే 0 నుంచి, అంటే శక్తి యొక్క 2 విధానాలు ఉన్నాయి. శక్తికి 2 పార్ట్స్ ఉన్నాయి. దేర్ ఆర్ ద 2 కైండ్ ఆఫ్ ద థింగ్స్. శక్తి మనకు 2 రకాలుగా కనిపిస్తుంది. శక్తి మనకి 2 రకాలుగా కనిపిస్తుంది. అందులో ఒకటి వెలుగు, ఇంకొకటి వేడి. ఒకటి వెలుగు, దీన్ని మనము లైట్ అని పిలుస్తాము. రెండోది వేడి, హీట్ అని పిలుస్తాము. అంటే భూమి మీదకి వచ్చేటటువంటి శక్తి 2 రకాలు. ఒకటి లైట్, ఇంకొకటి హీట్. ఈ లైట్ అండ్ హీట్ పెరుగుతూ వెళ్ళటము, తగ్గుతూ వెళ్ళటమే సమయం. అంటే శక్తిలో కలిగే మార్పే సమయము. శక్తిలో కలిగే మార్పే సమయం. ద చేంజ్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ కాల్డ్ ద టైం. ఓకే, సో శక్తి వెలుగు, లైట్, వేడి, హీట్ ఇలా మనకి పెరిగేటప్పుడు కనబడుతూ ఉంటుంది. ఒక రోజులో కనుక తీసుకుంటే అర్ధరాత్రి 12 గంటలు నైట్, మిడ్ నైట్. ఈ మిడ్ నైట్ ని కనుక మనం చూస్తే ఎటువంటి వెలుతురు కానీ, వేడి కానీ. వేడి అంటే మనం అనుకున్న దాని ప్రకారం బేసికల్గా 16, 15, 18, 14 టెంపరేచర్ ఉండొచ్చు. బట్ దాన్ని మనం బేసిక్ లెవెల్ అని అనుకుంటే కనుక, శక్తి యొక్క మినిమం టెంపరేచర్ కనుక అనుకుంటే కనుక 14 అనేది మిడ్ నైట్ మనకి 0లో ఉంది. ఈ 0లో ఉన్నటువంటి మిడ్ నైట్లో లైట్ లేదు, హీటు లేదు. సో అక్కడి నుంచి మొదలుకొని రాత్రి 12 గంటల నుంచి మొదలుకొని ఉదయం 6 గంటలు అయ్యేటప్పటికి, 6 AM అయ్యేటప్పటికల్లా కంప్లీట్ గా లైట్ రైజ్ అయింది. గమనించాం కదా, రాత్రి 12ంటికేమో లైట్ గానీ లేదు, హీట్ లేదు. అక్కడి నుంచి ఏమైంది అంటే మనకి లైట్ రైజ్ అయింది. అంటే రాత్రి 12 నుంచి పొద్దున 6 వరకు వెళ్తున్న ఈ మూమెంట్ లో 100% లైట్ రైజ్ అవుతుంది, లైట్ గ్రో అవుతుంది. ఇది శక్తి యొక్క ఒక వే ఆఫ్ థింకింగ్, శక్తి యొక్క ఒక వే ఆఫ్ ప్రజెంటేషన్. ఇది ఇక్కడి నుంచి మొదలుకొని సాయంత్రం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నము 12 గంటలకి గనక తీసుకుంటే గనక కంప్లీట్ గా హీట్ మాక్సిమంకి వెళ్ళిపోతుంది. మాక్సిమం వేడి భూమి మీదకి వస్తుంది. అందుకని మనం ఎప్పుడైనా సరే మనము వెదర్ రిపోర్ట్ కానీ చెప్పేటప్పుడు ఈరోజు ఉష్ణోగ్రతలు చెప్తున్నప్పుడు మినిమము మాక్సిమం 2 చెప్తూ ఉంటారు. సో ఇక్కడ మినిమం అనుకుంటే ఇక్కడికి మాక్సిమం టెంపరేచర్ వచ్చేసింది. ఇక్కడ నుంచి మొదలుకొని మరలా సాయంత్రము 6 గంటలు అయ్యేటప్పుడు కల్లా ఇప్పుడు ఫస్ట్ లైట్ రైజ్ అయింది. ఇక్కడ ఈ ఏరియాలో లైట్ పెరిగింది, ఈ ఏరియాలో హీట్ పెరిగింది. సో ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికల్లా మరలా ఈ పెరిగిన హీట్ అనేది తగ్గిపోయి సాయంత్రం 6 కల్లా ఏమవుతుందంటే హీట్ డౌన్ అయిపోతుంది. ఇక్కడ హీట్ రైజ్ అయింది, ఇక్కడ హీట్ డౌన్ అయిపోతుంది.
మళ్ళీ సాయంత్రం 6 నుంచి రాత్రి 12 వరకు లైట్ కూడా డ్రాప్ అయిపోతుంది. సో కాబట్టి ఒక రోజులో మనకి హీట్ ఎనర్జీ రైజ్ అవటము, ఎనర్జీ డిప్లీట్ అవటము, ఎనర్జీ రైజ్ అవటము, ఎనర్జీ డిప్లీట్ అవటం అనే మనం ఒక రోజుగా తీసుకోవచ్చు. ఇది భూమి మీదకి సూర్యకిరణాలు పడేటటువంటి కాలంగా మనం వచ్చేటటువంటి గమనాన్ని బట్టి చెప్పుకుంటూ ఉంటాం. అలానే ఇలా దాదాపుగా 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి వేడి మరియు చల్లదనము సమానంగా భూమి మీదకు రావటం వల్లనే ఈ భూమి మీద జీవం అనేది ఏర్పడింది అని చెప్తారు. అంటే ఈరోజు మనిషి గమనానికి, జీవ పుట్టుకకి మూలమే శక్తి. ఈ శక్తి గురించి మీకు 100% చెప్పేటటువంటి విధానము, ఈ శక్తిని అప్లికబుల్ చేసుకుని అర్థం చేసుకునేటటువంటి విధానాన్ని చెప్పేటటువంటి వన్ అండ్ ఓన్లీ ద సబ్జెక్ట్ ఈస్ ఆక్యుపంక్చర్. ఆక్యుపంక్చర్ ద్వారా ఈ యొక్క టైం గురించి ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. కాబట్టి మిత్రులారా, టైం అంటే ద చేంజ్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ కాల్డ్ ద టైం, ఈజ్ ద టైం. సో ఈ టైం వల్లనే మనకి ఇప్పుడు ఋతువులు ఏర్పడ్డాయి. ఈ శక్తి గమనం వల్లనే మనకి కాలం లోపల వచ్చేటటువంటి దిక్కులు ఏర్పడ్డాయి, దిక్కులకు సంబంధించిన ఎనర్జీస్ ఏర్పడ్డాయి. మరింత లోతుగా వాటి గురించి మనం తెలుసుకుందాం. సో ఇక్కడ 0 అవర్స్ గా తీసుకునేటటువంటి ఇది మనకి నార్త్ కింద చెప్తారు. ఎందుకంటే నార్త్ ఎప్పుడు 0. అర్ధరాత్రి 12 గంటలు ఈజ్ ఈక్వల్స్ టు నార్త్. అది 0 కింద ఉంటుంది. ఎందుకంటే భూమి ఎప్పుడు కూడా దక్షిణం నుంచే ఎనర్జీస్ ఉత్తరం వైపుకి ట్రావెల్ అవుతూ ఉంటాయి. కాబట్టి దక్షిణము ఈజ్ ద సౌత్ ఈజ్ ద 12 noon కింద లెక్క. ఇది 0 అవర్స్ కింద లెక్క. సో నార్త్ సౌత్ ఫార్మేషన్ అయిన తర్వాత నార్త్ నుంచి ఎనర్జీ మొట్టమొదట లైట్ రూపంలో రైజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ 0, లైట్ లేదు, హీట్ లేదు, ఎనర్జీ చాలా తక్కువ స్థాయిలో ఉంది. ఇక్కడ నుంచి మొదలుకొని లైట్ రూపంలో ఎనర్జీ ఇలా రైజ్ అవుతూ మనకి లైట్ రూపంలో మాక్సిమం రీచ్ అయ్యేటప్పటికల్లా మనం తీసుకునేటటువంటి ఈ లైట్ మాత్రమే భూమి మీద ఉండి హీట్ లేకుండా ఉండేటువంటి సమయాన్ని మనము ఈస్ట్ కింద చెప్పుకోవచ్చు. అంటే ఉదయం 6 గంటల టైం కింద లెక్క. ఇక్కడ ఇది హీట్ లైట్ కింద చెప్పుకోవచ్చు, ఈస్ట్. అలానే ఇక్కడ నుంచి మరలా వేడి రైజ్ అవుతూ మధ్యాహ్నము సౌత్ కి ఇక్కడ హీట్ వెళ్ళింది. ఇక్కడ నుంచి సాయంత్రము 6 గంటలు అయ్యేటప్పటికల్లా 6 PM వచ్చేటప్పటికల్లా హీట్ కూడా ఆల్మోస్ట్ తగ్గిపోయి లైట్ మాత్రమే ఉంది. సో మార్నింగ్ 6 AM టు ఈవినింగ్ 6 AM లైట్ మాత్రమే ఉంది. మధ్యాహ్నం మార్నింగ్ 6 AM టు ఆఫ్టర్నూన్ 12 noon వరకు హీట్ కూడా రైజ్ అయింది. 12 noon నుంచి 6 PM లోపు హీట్ డిప్లీట్ అయిపోయింది. 6 PM నుంచి నైట్ 12 లోపు లైట్ కూడా డిప్లీట్ అవుతుంది. సో కాబట్టి ఇది వెస్ట్ కింద మనం చెప్పుకున్నాం. ఈ విధంగా ఎనర్జీ డైనమికల్ గా చేంజ్ అవుతూ ఒకే క్రమంగా చేంజ్ అవుతూ ఉండటం వల్లనే మనకి ఆ శక్తి గమనాన్ని బేస్ చేసుకునే మనము నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అనేటటువంటి దిక్కుల్ని ఏర్పాటు చేసుకున్నాం. వీటిని దిక్కులు అంటారు. ఇక్కడ ఎనర్జీ చేంజ్ అనేది కొంచెం నెమ్మదిగా ఉంటుంది, ఫాస్ట్గా ఉండదు, కొంచెం నెమ్మదిగా ఉంటుంది. కాబట్టి ఈ వీటిని మనము స్టాటికల్ గా దిక్కులు అని చెప్పుకున్నాం. అంటే ఇట్స్ అ క్రానికల్ గా చాలా కాలం చాలా స్లోగా ఎనర్జీ చేంజ్ అవుతూ ఉంటుంది. either రైజ్ అవటం కానీ either డిప్లీట్ అవటం కానీ చాలా స్లోగా ఉంటుంది. ఎక్కడైతే ఎనర్జీ యొక్క మూమెంట్ స్లోగా ఉంటుందో దాన్ని మనము దిక్కులుగా చెప్పుకున్నాం. ఇక రెండవ విషయానికి వస్తే, ఎక్కడైతే ఎనర్జీ మూమెంట్ అనేది చాలా ర్యాపిడ్ గా చాలా ఫాస్ట్ గా ఉంటుందో వాటిని మనము దిశలుగా చెప్పుకున్నాం. దిశ మనకేంటంటే, దిశ అంటే మనకు వచ్చేటప్పుడు కార్నర్, దిక్కు అంటే మనకు సంబంధించినంత వరకు డైరెక్షన్ లో చెప్పుకునేటువంటి ఒక పార్ట్. సో దిశ అంటే మూలలు అంటాము. సో చూడండి, నార్త్ లో 0లో ఉన్నటువంటి లైట్ ఈస్ట్ 6 AM కల్లా వచ్చేటప్పటికల్లా కంప్లీట్ ఒక ఫార్మేషన్ లోకి వచ్చి అందరి కంటికి విజువల్ గా మన కన్ను గమనించగలిగిన ఫ్రీక్వెన్సీలో కనుక శక్తి వెళ్ళింది అనుకుంటే, ఈ సాయంత్రం 0 నుంచి అంటే రాత్రి 0 నుంచి మార్నింగ్ AM వరకు ఉన్నటువంటి 6 అవర్స్ లో మధ్యలో ఉన్నటువంటి పీరియడ్, ఈ పీరియడ్ ఇస్ ద 3 AM. సో ఈ 3 AM లో ఏమవుతుంది, ర్యాపిడ్ గా లైట్ ఎనర్జీ చాలా ర్యాపిడ్ గా మాక్సిమం స్పీడ్ గా మూవ్ అవుతుంది, స్పీడ్ గా చేంజ్ అవుతుంది.
దట్ స్పీడ్ గా చేంజ్ అయ్యేటటువంటి ఈ మూమెంట్ నే మన వాళ్ళు ఈశాన్యం అని చెప్పారు. దీనికి నార్త్ ఈస్ట్ అని పేరు పెట్టారు. ఈ నార్త్ ఈస్ట్ లోకి వచ్చేటప్పటికి ఏంటంటే మాక్సిమం హై అండ్ లైట్ ఎనర్జీ అనేది ఇక్కడ రైజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి వేర్ దేర్ ఈస్ ఎ హై అండ్ లైట్ ఎనర్జీ ఇన్ ద యూనివర్స్ ఇస్ కాల్డ్ ద నార్త్ ఈస్ట్ అని చెప్పుకున్నారు. అలానే మార్నింగ్ 6కి వచ్చేటప్పటికి లైట్ మాత్రమే ఉంది. ఆఫ్టర్నూన్ 12కి వచ్చేటప్పటికి కంప్లీట్ మాక్సిమం హీట్ వచ్చేసింది. కాబట్టి ఇక్కడ మనం చెప్పుకునేటటువంటిది ఇక్కడ ఏం రైజ్ అవుతుంది, లైట్ తో పాటు హీట్ రైజ్ అవుతుంది. కాబట్టి ఎక్కడ ఈ 6 గంటల్లో రాత్రి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపు ఉండే మిడిల్ ఆఫ్ ద టైం 9 AM ఈస్ ద పీరియడ్ వేర్ ద మాక్సిమం హీట్ విల్ బి డెవలప్స్. వేర్ ద మాక్సిమం హీట్ డెవలప్మెంట్ అయ్యేటటువంటిది అంటే ఎక్కువ ఎనర్జీ తక్కువ కాలంలో డెవలప్మెంట్ అయ్యే కాన్సెప్ట్. కాబట్టి ఇక్కడ మనము దీన్ని హీట్ అని చెప్పుకున్నాము. ఇది వచ్చేటప్పటికి ఈస్ట్, ఇది వచ్చేటప్పటికి సౌత్. కాబట్టి ఈ రెండింటికి మధ్య నుండి దాన్ని సౌత్ ఈస్ట్ అని చెప్తాం. చూసారా? సో నార్త్ ఈస్ట్ ఈస్ ద లైట్ గ్రోయింగ్ టైం, సౌత్ ఈస్ట్ ఈస్ ద హీట్ గ్రోయింగ్ టైం. కాబట్టి మనకి నార్త్ ఈస్ట్ లోనేమో ఎక్కువ కాంతి శక్తి ఉంటుంది, సౌత్ ఈస్ట్ లో ఎక్కువ ఫైర్ అగ్ని శక్తి ఉంటుంది అని మనం చెప్పుకున్నాం. ఇక ఇక్కడ నుంచి వచ్చేటప్పటికి దక్షిణం నుంచి మొదలుకొని సాయంత్రం 6 గంటలు అయ్యేటప్పటికల్లా మాక్సిమం హీట్ డ్రాప్ అవుతుంది. ఈ ఫేజ్ అంతా కూడా ఎనర్జీ రైజింగ్ పీరియడ్ అండ్ ఈ ఫేజ్ అంతా కూడా ఎనర్జీ డిప్లీటింగ్ పీరియడ్. కాబట్టి ఇక్కడ ఎనర్జీ డిప్లీట్ అవుతుంది. కాబట్టి సౌత్ లో ఉన్నటువంటి మాక్సిమం హీట్ ఈవినింగ్ 6 అయ్యేటప్పటికల్లా నార్మల్ అవుతుంది. కాబట్టి ఈ మధ్య భాగంలో ఉండేటటువంటి 3 PM వచ్చేటప్పటికి కంప్లీట్ గా రిపీటింగ్ ఆఫ్ ద హీట్ ఎనర్జీ కింద తీసుకున్నారు. దీనికి మన వాళ్ళు వచ్చేటికి సౌత్ వెస్ట్ అని పేరు. అంటే ఇక్కడ ఎనర్జీ డ్రాప్ అయిపోతూ ఉంది, మాక్సిమం ఎనర్జీ డ్రాప్ అయిపోయి నార్మలైజేషన్ కి వెళ్ళిపోయేటప్పుడు డ్రాపింగ్ ఎనర్జీ అనమాట ఇది. అంటే వేడి బాగా తగ్గిపోతుంది. అలానే ఈవినింగ్ 6 నుంచి నైట్ 0 hours కి అంటే 12 కల్లా వచ్చేటప్పటికి లైట్ కూడా డ్రాప్ అయిపోతుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి మాక్సిమం రాత్రి 9 గంటలు ఈజ్ ఈక్వల్స్ టు మాక్సిమం లైట్ హీట్ డ్రాప్ అయ్యే టైం. కాబట్టి ఇక్కడ ఇంకా కంప్లీట్ గా 0లోకి వెళ్తుంది. కాబట్టి ఈ భాగాన్ని మనము నార్త్ వెస్ట్ కింద పిలుచుకున్నాం. సో చూసారు కదా, శక్తి యొక్క గమనములోనే కాలం ఏర్పడింది. శక్తి యొక్క గమనం వల్లనే దిశలు దిక్కులు ఏర్పడ్డాయి. కాలం గురించి మాట్లాడుకోవాలన్నా, దిశ దిక్కుల గురించి మాట్లాడుకోవాలన్నా మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన భాగమే శక్తి. కాబట్టి ఎనర్జీ రైజింగ్ లో వేర్ ఎనర్జీ ఈజ్ స్లోలీ చేంజింగ్ అవన్నీ కూడా డైరెక్షన్స్ అవుతున్నాయి. అవే నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. అలా కాకుండా వేర్ ద ఎనర్జీ మూవింగ్ వెరీ ఫాస్ట్లీ వాటిని వచ్చేటప్పటికి దిశలు అవుతున్నాయి. నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్. ఇలా మనకి దిక్కులు దిశలు అని ఏర్పడ్డాయి. ఈ యొక్క దిక్కులు దిశలు ఇవన్నీ కూడా వాస్తు అనే భాగంలో ఒక విభాగంగా చెప్పుకుంటూ గృహ నిర్మాణానికి లేదా ఒక స్థల ఎన్నికకు మనం ఖచ్చితంగా ఈరోజు మనిషి అభివృద్ధికి చెప్పుకుంటూ వస్తున్నాం, ఒక దేశం అభివృద్ధికి చెప్పుకుంటూ వస్తున్నాం, ఒక గ్రామం అభివృద్ధికి చెప్పుకుంటూ వస్తున్నాం. కాబట్టి ఈ యొక్క శక్తి యొక్క విధానాలు లేకపోతే మనకి టైము లేదు మరియు వాస్తు లేదు. ఎందుకు ఇలా అంటున్నానంటే తిరిగే భూమికి వాస్తు ఉంటుందా అనే ఒక మాట వినపడుతుంది. అసలు భూమి తిరగకపోతే జీవం లేదు, జనం లేదు, శక్తి లేదు, ఉపయోగం లేదు, జ్ఞానం లేదు. భూమి తిరుగుతూ ఉండటం వలనే శక్తి పెరుగుతూ తగ్గటం ద్వారానే ఇవన్నీ ఏర్పడ్డాయి, జీవం ఏర్పడిందనే విషయాన్ని ప్రతి వ్యక్తి అంగీకరించాల్సిన విషయం. థ్యాంక్ యూ.